మీరు చెప్పమ్మా, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముందుగా డ్రీమ్ ప్రేక్షకులకు నా నమస్కారము. మా తల్లిదండ్రికి పాదాభివందనము. నేనంటే చిన్నప్పుడు 7th క్లాస్లోనే వెళ్ళాల్సి వచ్చింది. మా ఊరు ఏంటంటే రఘునాథ్పల్లి మండల్ రామన్నగూడెం, చిన్న గ్రామం అది. ఆ ఊరికి బస్సు లేదు. అసలు ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా కూడా మొక్కళ్ళ మట్టికి దిగబడేది, బురద ఉండేది మొత్తం. అసలు ఆ ఊరికి ఎవరు రావాలన్నా కూడా భయపడేవాళ్ళు. పోలీసులు కూడా రావాలంటే ఒకరోజు ముందు ప్లాన్ వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి విలేజ్ మాది. మా తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పటి నుండి మా కుటుంబం మొత్తం సిపిఐ ఉండే. డాడీ అంటే నేను పుట్టకముందు మా నాన్న వాళ్ళ మేనమామ కూడా రజాకార్లప్పుడు భువనగిరి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు తీసుకొచ్చి అప్పుడు ఉద్యమ కుటుంబం రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడి అప్పుడు మా తాత వాళ్ళ 500 ఎకరాలు ఉండే నల్గొండ దగ్గర విలేజ్. అది వదిలేసి ఇక్కడ రామన్నగూడెం వచ్చి నివాసం ఉన్నారు. ఎందుకంటే రజాకార్ల టార్చర్ భరించలేకప్పుడు. అలా మా కుటుంబం మొత్తం ప్రజల కోసం చేస్తున్నదన్నమాట. ఆ క్రమంలో నేను 6 years ఉన్నప్పుడు డాడీ పార్టీలో తిరుగుతున్నాడు. అంటే అప్పుడు నక్సలైట్ అంటే ఆర్వైఆర్లోనే ఉండేది, 3-4 తిరిగేదనమాట. ఆ టైంలో ఏంటంటే కోల్కొండ దగ్గర ఒక బస్సు కాలబెట్టిండ్రు. కోల్కొండ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక బస్సు కాలబెట్టిండ్రు. కాలబెట్టిన తర్వాత ఒక అతను దళ సభ్యుడు అరెస్ట్ అయ్యి డాడీ పేరు చెప్పి డాడీని కూడా పట్టించిండు అనమాట. ఇంటికి వచ్చింది నైట్లో. పోలీసు వాళ్ళు రాత్రి 1 అవుతుంది అనుకుంటా. అప్పుడు నేను 6 years ఉన్నా. వచ్చి డోర్ కొట్టగానే మమ్మీ వెళ్ళి డోర్ తీసింది. డాడీ పడుకొనే ఉన్నాడు. డోర్ తీయగానే టకటక్ పోలీసు వాళ్ళు ఒక 10 మంది దాకా ఇంట్లోకి వచ్చేసిండు, చుట్టుముట్టిండు. అప్పటికి నాకు పోలీసు వాళ్ళు అంటే కూడా తెలియదు. వచ్చి మా డాడీని లేపి కథం కొడుతూనే ఉన్నారు. కొట్టుకుంటూ తీసుకుపోతుంటే నేను అడ్డం వెళ్ళి ఇట్లా ఒక అతను కాలు పట్టుకున్నాను అనమాట. కాలుతో తన్నిండు. అప్పుడు కింద పడిపోయి మమ్మీ అడ్డం వచ్చి వద్దు, మీది ఏదన్నా ఉంటే కోర్టులో ప్రొటెక్ట్ చేయండి, కొట్టకండి అని చెప్పి మమ్మీ అడ్డం వస్తే మమ్మీని కొట్టిండ్రు. మమ్మీని కొడితే మమ్మీ లేడీస్ని కొట్టడానికి మీకు రూల్ లేదు, ఏదన్నా ఉంటే కోర్టులో ప్రొటెక్ట్ చేయండి మమ్మల్ని, కానీ మీరు కొట్టడానికి రూల్స్ లేదు, నేను కేసు వేస్తాను మీ మీద అని చెప్పి మమ్మీ బాగా వాదించగానే మమ్మీని వదిలేసింది. నెట్టేసి డాడీని ఒక్కరిని నైట్ కొట్టుకుంటూనే తీసుకెళ్ళింది మా కళ్ళ ముందు బాగా. ఇక కొట్టుకుంటూ తీసుకెళ్ళి 21 రోజు జనగాం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ తర్వాత మేము సద్దులు అంటే టిఫిన్స్ తీసుకుపోయేది. పోలీసులు అన్నం కూడా పెట్టకపోయేవాళ్ళు. డైలీ మమ్మీతో పాటు నేను పోలీస్ స్టేషన్కి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. అట్లా తర్వాత జైల్లో ఒక 6 నెలలు ఉన్నారు డాడీ, వరంగల్ సెంట్రల్ జైల్లో. డాడీని మమ్మీ తీసుకెళ్ళడానికి పోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను 6 సంవత్సరాలు ఉన్నా. మా అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. డాడీకి ఇట్లా అయిందని చెప్పేసి అన్నయ్య కూడా ఇంటికి వచ్చి మేము ముగ్గురం కలిసి కూలికి వెళ్తే ఆ డబ్బులు పట్టుకొని డాడీని తీసుకురావడానికి వెళ్ళింది. ఆ తర్వాత ఏంటంటే 3 days మొత్తం అసలు అన్నం లేదు. ఒక చింతపువ్వు ఉంటుంది, అది దంచి తిన్నా అనమాట. అంటే డాడీ ఎలా వస్తాడు, బయట వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మా డాడీ రావాలి ఫస్ట్, వచ్చిన తర్వాత అని చెప్పేసి నేను అప్పటి నుండి నాకు పట్టుదల ఉండే. నేను చదువుకొని పేదవాళ్ళని అస్సలు ఇలా ఉండద్దు, అంటే పేదవాళ్ళు ఉంటే ఇట్లా కొడతారు పోలీసు వాళ్ళు, అంటే పోలీసు వాళ్ళ మీద కసి పెరిగింది అప్పుడు నాకు. ఎందుకంటే నన్ను తన్నడము, డాడీని కొట్టడము అదంతా చూసిన తర్వాత పోలీసు వాళ్ళ మీద కసి పెరిగి నేనైతే IPS కావాలి, లేదంటే IAS కావాలి, ఒక జిల్లాని అభివృద్ధి పందలో తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు కసి అనేది వచ్చిందనమాట. మొత్తం ఆ చింతపువ్వు తినే 3 days ఉన్నాను. ఎవరింటికి వెళ్ళి కూడా అన్నం తినలేదు. డాడీ వచ్చిన తర్వాత బాగానే ఉన్నాము. ఆ ఊర్లోకి రోడ్డు లేకపోతే మాకు ఒక 6 ఎకరాలు ఉండే, 2 ఎకరాలు అమ్మేసి ఊరికి రోడ్డు పోసిండు డాడీ. అక్కడ ఒక 30 ఇండ్లు కట్టించిండు గవర్నమెంట్, అంటే క్వార్టర్స్ లాగా పెట్టి. డాడీ తిరిగి ఫైట్ చేసి కలెక్టర్ నర్సిరెడ్డి తిరిగి ఫైట్ చేసి ఆ ఇండ్లు కట్టించిండు. ఊర్లో కరెంట్ లేదు, ఆ కరెంట్ కూడా డాడీ తిరిగి తెచ్చి, ఊర్లో బోర్ లేదు, ఒక బావి ఉండే అంతే, 2 బోరింగ్ లేపించిండు. ఊరికి స్కూల్ లేదు అసలు. నేను 8 years వరకు కూడా మా ఊళ్ళో స్కూల్ లేదు, నేను చదువుకోలేదు. అప్పటి వరకు కూడా స్కూల్కి వెళ్ళలేదు. డాడీ మళ్ళీ స్కూల్ కట్టించిన తర్వాత స్కూల్కి వెళ్ళాము. సార్లు రాక మళ్ళీ వేరే విలేజ్కి 8 kilometers నడుచుకుంటూ వెళ్ళేది. ఒకసారి వాగు వచ్చింది. వాగు వస్తే ఇక్కడి వరకు తడిచి, అంటే వాగులో కొట్టుకుపోయే వాళ్ళం. ఒక రైతు వచ్చి మమ్మల్ని కాపాడిండు. 8 సంవత్సరాల ఏజ్లో కూడా వేరే స్కూల్కి వెళ్ళేది. నేను 9 years ఉన్నప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళ టార్చర్ మొదలైంది. డాడీని తీసుకెళ్ళడము, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడము. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి నేను 9 years ఉన్నప్పుడు 3 days పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు? పార్టీలో వెళ్తున్నారు, నీ బిడ్డను కూడా తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి డాడీని కొట్టారు, నన్ను కూర్చోబెట్టారనమాట.
నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి. అయితే డాడీ ఏం చేసేదంటే నన్ను తీసుకొని విలేజ్లోకి వెళ్ళి పోస్టర్లు వేసేది. అప్పుడు వాటర్ ట్యాంకీలు గోడలు ఉండేది. డాడీ ఇట్లా వంగితే నేను డాడీని ఎక్కి పోస్టర్ వేసేది. అట్లా వేసేదనమాట. వస్తుంటే ఒకరోజు తేలు కుట్టింది. తేలు కుడితే హాస్పిటల్కి వెళ్తే ఎట్లా కుట్టింది అని అడుగుతారని చెప్పేసి డాడీ చింతకాయ పచ్చడి పెట్టి కట్టాడు నాకు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే అంత చిన్న వయసులో. అట్లా ఇక డాడీ మొత్తం పార్టీకే అంకితం అయిపోయాడు. డాడీని ఒక 3 times పోలీసులు బాగా కొట్టారు. ఇక్కడి వరకు బొంద తీసి పాతి పెట్టి కొట్టిండు అనమాట. ఆ రోజు నక్సలైట్లు ఇంట్లో ఉన్నారు, డాడీని పోలీసులు అక్కడ కొడుతున్నారు. నాకేం చేయాలో దోయలేదు. నాకు ఆ గొల్లం కూడా అందదు. ఇట్లా ఎక్కి ఆ గొల్లం వేసి తాళం వేసి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే తాళం చేయదంటే మా మమ్మీ తీసుకెళ్ళింది, నా దగ్గర లేదని చెప్పిన. అప్పటికి 3 సత్తన్న, శాంతక్క, ఇంకొకరు ముగ్గురు ఉన్నారు అప్పుడు ఇంట్లో. వాళ్ళని ఆ విధంగా కాపాడినా. డాడీకి తెలుసు, అయినా చెప్పలేదు. డాడీ బాయ్ దగ్గరకు తీసుకెళ్ళిండు. అట్లా బాగా ఆల్రెడీ డాడీ సానుభూతి పరుడు. తిరిగేది జైలుకు పోయి వచ్చిన తర్వాత తిరుగుడు ఆపేసి అన్నం పెట్టేది అనమాట. ఎక్కడ వర్క్స్ సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ వాళ్ళు డాడీని పిలిపించుకునేది. వర్క్స్ చెప్పేది అనమాట. టెక్ రంగంలో అక్కడిక్కడ ఉంచేది డాడీ వాళ్ళని. ఆ విధంగా ఇక డాడీ చేస్తుంటే నన్ను 7th ఎగ్జామ్ రాయనీయలేదు. మొత్తం ఎగ్జామ్ పేపరు చింపేసి నా బట్టలు గాలబెట్టేసిండ్రు. అసలు అప్పుడు ఏం చేయాలనో తెలియదు నాకు. నేను మంచిగా చదివేది స్కూల్లో. నాకు ఈ 6 సంవత్సరాల నుంచే కసి పట్టుదల అనేది పెరిగింది. డాడీ నా కోసం ఊర్లో స్కూల్ కూడా కట్టించారనమాట. చదువుకోవాలా డాడీ, స్కూల్ లేదు కదా అంటే అంత దూరం ఎట్లా పోతుంది అని చెప్పి ఊర్లో స్కూల్ కట్టిస్తే టీచర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి చదువుకున్నా. అయితే చదువుకొని ఒక జిల్లాను అభివృద్ధి చేయాలనేది నాలో కసి అనేది పెరిగింది. అట్లా కానీ ఆ చదువు అనేది మధ్యలో ఆగిపోయింది. ఎగ్జామ్ రాయనీయలేదు కదా, ఏం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళని చంపాలన్న కసితోటి నేను పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏ సంవత్సరం? 96లో. అంటే మీ కళ్ళ ముందు జరిగిన ఘటనలు మర్చిపోలేక తుపాకీ పట్టాల్సి వచ్చింది. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.